రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్న రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే, అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వీక్షిస్తున్నట్లయితే ప్రతి ఒక్క రైతు సోదరులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి మనం ఆల్రెడీ కొత్త సరుకు గురించి డిస్కస్ చేశాము. ఆ కొత్త సరుకులో భాగంగానే ఒక నల్లి మందు, అదేవిధంగా ఒక దోమ మందు, అదేవిధంగా ఒక తామర పురుగు మందు, దానితో పాటు నానో టెక్నాలజీతో తయారు చేయబడినటువంటి ఒక కొత్త ఉత్పాదకత ఆవిష్కారాన్ని మనం వచ్చేసరికి ఆల్రెడీ వీడియోలో వాటి గురించి చెప్పడం జరిగింది. అయితే ఫీల్డ్ లెవెల్లో ఈ రోజు మనం అంటే ఆల్రెడీ గత 4 రోజుల క్రితం దీన్ని స్ప్రే చేయడం జరిగింది. సో రైతు అనుభూతి ఎలా ఉంది, ఆ మందుల కాంబినేషన్లో రైతు అనుభూతి ఎలా ఉంది అనే ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం కోసం మనం ప్రజెంట్ వచ్చేసరికి కుంటా ఏరియాలో ఉన్నాం. ప్రకాశం జిల్లా కిందికి వస్తుంది ఇది. సో ఈ ఏరియాలో ఫార్మర్ దగ్గర ఉన్నాం. మనం ఎలా ఉంటుంది అనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, నా పేరు గోపిరెడ్డి. మాది వచ్చేసరికి రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గత 4 రోజుల క్రితం మీరు ఈ 2 మందులు కొట్టారు కదా. సో ఇది వచ్చేసరికి ఏమో ఇందులో నల్లి మందు ఉంటుంది, దానితో పాటు తామర పురుగు మందు, దానితో పాటు తెల్లదోమ మందు, 3 రకాల మందులు ఇందులో పొందుపరచడం జరిగింది. దీని పేరు వచ్చేసరికి డయాగ్రాము. అదేవిధంగా ఇది వచ్చేసరికి ఒపుల్లెంట్ అనే పేరు. దీని నానో టెక్నాలజీతో తయారు చేశారు. గనుపుల మధ్య డిస్టెన్స్ తక్కువ రావడానికి మొక్క ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఈరోజు మనం ఆల్రెడీ రైతును అడుగుతున్నాం. సార్ ఈ 2 కొట్టారు కదా, మీకు ఎలా అనిపించింది? తోట కొట్టినానికి కొద్ది మార్పు వచ్చేసింది. మీ పొలంలో తామర పురుగు కానీ, నల్లి కానీ, దోమ కానీ ఏమైనా కనపడుతుందా? అంత ముందు ఉన్నది ఇప్పుడు కొద్దిగా తేడా కనపడుతుంది. ఓకే, తేడా కనపడుతుంది. ఇది కొట్టడం వల్ల మొక్క ఎదుగుదల అనేది బాగుందా? మొక్క ఇప్పుడు పొజిషన్ బాగుంది. సో మీరు చూడండి, మొక్క పొజిషన్ చూడండి ఎలా ఉంది అనేది. సో ఈ గనుపుల మధ్య డిస్టెన్స్ అయితేనేవి, మొక్క ఎదుగుదల కానీ, అదేవిధంగా పూత పట్టం కానీ, మొక్క ఆరోగ్యం కానీ బాగా ఉన్నది. సో ఈ 2 కాంబినేషన్ మందులు కొట్టడం వల్ల మీరు సాటిస్ఫై అయ్యారా? బాగానే ఉంది. సో విన్నారు కదా ఫార్మర్ రైతు మాటల్లోనే, ఈ 2 మందులు కాంబినేషన్ కొట్టడం వల్ల రైతుకు జరిగే ఉపయోగాలు ఏంటంటే దోమ కానీ, తామర పురుగు కానీ, నల్లి కానీ, అదేవిధంగా మొక్క పెరుగుదల ఏదైతే ఉందో గనుపుల మధ్య దూరం తక్కువగా ఉండి బుట్ట కట్టడం కానీ, బాగా పెరగడం కానీ, అంటే రకరకాల మందులు ఎంఎస్సి కంపెనీ మందులు మార్కెట్లో ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. బట్ వాటితో పోలిస్తే ఈ ఒపుల్లెంట్ అనేది కొత్త టెక్నాలజీ, నానో టెక్నాలజీతో తయారు చేశారు. దాని ద్వారా మొక్కకు కావాల్సిన విటమిన్స్ అయితేనేమి, లీఫ్ డెరైవ్డ్ ఎక్స్ట్రాక్ట్ అయితేనేమి, అదేవిధంగా మొరింగా జెనిసిస్ అయితేనేమి, ఈ 3 రకాల టెక్నికల్స్ అనేది మొక్కకి తరోగా అందుతాయి. దాని ద్వారా మొక్క ఎదుగుదల కూడా చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది. కాబట్టి రైతు కూడా మంచి సాటిస్ఫైగా ఉన్నారు. మీరు సాటిస్ఫై కదా? ఓకే, రైతు కూడా మంచి సాటిస్ఫైగా ఉన్నారు. ఈ మందులు 10 మంది ఈ మందులు కొట్టుకోవచ్చా? అందరూ రైతులందరూ కొట్టుకోవచ్చు. సో మీరు చూశారు కదా ఈ మందులు ఎలా పనిచేస్తున్నాయి ఏందనేది ప్రతి ఒక్కటి మనం ఫీడ్బ్యాక్ రూపంలో మన ఛానల్లో అందుబాటులో ఉంచుతాము ఎట్టి పరిస్థితులలో. సో ఇప్పటి వరకు ఓపికగా మా ఛానల్ని వీక్షించినందుకు వీడియోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ మందుల ఎంక్వైరీ కోసం, రిమైనింగ్ తదుపరి వివరాల కోసం డిస్క్రిప్షన్లో నంబర్ పొందుపరుస్తారు. ప్రతి ఒక్కళ్ళు సంప్రదించండి. వ్యవసాయ సమాచారాన్ని, ప్రతి ఒక్కళ్ళు నూతన టెక్నాలజీని తెలుసుకోండి. అందరూ మంచిగా పండించాలని మనసారా కోరుకుంటున్నాను. సో మీరు చూస్తున్నారు కదా ట్రయల్ 2 పార్ట్ 2 అన్నట్టు ఆల్రెడీ ఫస్ట్ ఫీడ్బ్యాక్ వీడియో మనం ఆల్రెడీ ఒక ఫీల్డ్ లో తీసుకోవడం జరిగింది. అదే ప్రకాశం జిల్లా, అదే కుంట ఏరియాలో వేరే రైతు ద్వారా ఇంకొక ఫీడ్బ్యాక్ కోసం మనం ప్రజెంట్ ఈ ఏరియాకి రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి అన్న, ఇప్పుడు ఈ 2 మందులు ఎన్ని రోజుల క్రితం స్ప్రే చేశారు? 4 డేస్, 4 రోజులు అవుతుంది. ఈ స్ప్రే చేయటం వల్ల ఎలా ఉంది తోట? ఓకే, సో మీరు చూస్తున్నారు కదా గనుపు మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉండటం కారణం ఏంటంటే ఈ ఒపుల్లెంట్ అనే మందు నానో టెక్నాలజీతో తయారు చేశారు. ఈ మందు కొట్టడం వల్ల అలా జరుగుతుంది. దానితో పాటు మీకు ముడత, దోమ, తామర పురుగు, నల్లి ఏదైతే ఉన్నదో ఆ 3 రకాల కీటకాలు పోవడానికి ఈ మందు తయారు చేయబడింది. దీంట్లో వచ్చేసరికి ఎగ్జీ థయాజాక్స్ ప్లస్ డయాఫెన్థోరాన్ అనే టెక్నికల్ ఉంటాయి. సో ఆ రెండింటి వల్ల అలాగా 3 రకాల కీటకాలు అనేది నాశనం అవుతాయి. సో ఈ కొట్టడం వల్ల మీరు సాటిస్ఫై అయ్యారా? ఓకే, కొట్టడం వల్ల సాటిస్ఫై అయ్యారు. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా డయాగ్రామ్ ప్లస్ ఒపుల్లెంట్ ఈ 2 కాంబినేషన్ లో స్ప్రే చేయడం వల్ల ఫార్మర్స్ అనేది చాలా హ్యాపీగా, చాలా సాటిస్ఫైగా ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడున్న వాతావరణానికి, ఇప్పుడున్న క్లైమేట్ కి తామర పురుగు అనేది ఎక్కువగా ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పొలాలలో. జనరల్ గా తామర పురుగుకి మీ ఏ మందులు కొడుతుంటారు? ఇంకా మామూలుగా ఎక్స్పోనస్ అట్లాంటి ఏం కొట్టరా? ఎక్స్పోనస్, SLR, బెనీవియా,
అలెక్టో, దాంతోపాటు సీజ్మైట్ నల్లికి. సో ఇవన్నీ కొడతా ఉంటారు కాబట్టి కాకపోతే ప్రతి ఒక్క రైతుకు నేను నా తరపు నుంచి సమాచారం తెలియజేసేది ఏమంటే వాతావరణం బాగలేదు, క్లైమేట్ అనేది అన్ని చోట్ల అలాగా మస్కేసినట్టున్నది. సో ఇటువంటి తరుణంలో ఏంటంటే మన మొక్క వచ్చేసరికి అన్ని చోట్ల ఏదైతే మిరప ఉన్నదో అది వచ్చేసరికి 35 నుంచి 40 రోజుల దశలో ఉన్నది ఈ ఏరియాలలో వచ్చేసరికి. సో ఈ తామర పురుగు అనేది ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తామర పురుగుకి మంచి మందుని సెలెక్ట్ చేసుకోండి. మంచి మందుని సెలెక్ట్ చేసుకొని దాంట్లో కాంబినేషన్గా ఏ పడితే అడగకుండా మంచి కాంబినేషన్ కూడా మీరే సెలెక్ట్ చేసుకొని వాటిని అడిగి తెచ్చుకొని వాటిని వాడడం వల్ల మీరు తదుపరి మొక్కని మంచిగా పెంచిన వాళ్ళు అవుతారు. దాని ద్వారా వచ్చే ఉత్పత్తిని కూడా మీరు పొందుతారు కాబట్టి సో మంచిగా వాడాలి. తామర పురుగుకు సంబంధించి ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలని నేను ఈ వీడియో ద్వారా ఇంటిమేషన్ ఇస్తున్నాను. అదేవిధంగా మీరు అందరూ చూస్తున్నారు కదా మన బుట్టోడు మన బెలాస్టిక్ ఎకరానికి వచ్చేసరికి కేవలం 100 రూపాయల ఖరీదులోనే అందిస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే వాతావరణం మబ్బులేసినా కానీ, ఎండొచ్చినా కానీ, వాన వచ్చినా కానీ, గాలి వచ్చినా కానీ, అంటే ప్రకృతి వైపరీత్యాలు ఏవి జరిగినా కానీ మన మందు పని చేయని పక్షంలో మనం దానికి పెట్టిన ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు మొత్తాన్ని మనం కోల్పోయినట్లే. సో ప్రతి రూపాయి ప్రతి ఒక్క రైతుకి వాల్యుబులే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క స్ప్రేలో బొడ్డోన్ని కలిపి వాడడం వల్ల మీరు ఖచ్చితంగా 100% నేను మీకు గ్యారంటీ కూడా ఇస్తున్నాను. దాన్ని వాడడం వల్ల దాని ఇంపాక్ట్ అనేది మొక్క మీద ఎలా ఉంటుందంటే అంత మంచిగా ప్రతి అణువులో క్రాంతి అంటారు కదా, అలాగా ప్రతి ఒక్క కణంలోకి ఆ మందుని చొచ్చుకొని పోయే విధంగా మన బొడ్డోడు అనేది చేస్తుంది. సో ప్రయోగంలో నేను చూపెట్టినట్లుగానే మీకు కింద వీడియో లింక్ కూడా పొందుపరుస్తారు. ఆ వీడియోని కూడా పూర్తిగా చూడండి. ప్రయోగంలో ఎలాగైతే ఉన్నదో మీరు మందు కలిపినప్పుడు కూడా మీ మొక్క మీద అప్లై చేసినప్పుడు అలాగనే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు బొడ్డోని మటు కలిపి వాడడం మర్చిపోవద్దు. సో ఇప్పటి వరకు ఓపికతో వీక్షించినందుకు ప్రతి ఒక్కరికి మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఒకసారి అన్న ఈ మందు కొట్టుకోవచ్చా అందరు రైతులు? ఓకే, సో ప్రతి ఒక్కరు కొట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు వినియోగించండి, అధిక రిజల్ట్ ని పొందండి. థ్యాంక్ యూ సో మచ్. దానితో పాటు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా తోటి రైతులకి ఈ అమూల్యమైన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని మనసారా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.